నాకు ఇటీవల కాలంలో కామం తక్కువగా ఉంటుంది. కోరిక అంతగా కలగడం లేదు. కోరిక కలిగినప్పటికీ సెక్స్లో అంతగా థ్రిల్ పొందడం లేదు. ఆల్కహాల్ తీసుకుంటే నా కామ సామర్థ్యం పెంపొందుతుందని నా స్నేహితుడు అన్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోలేదు. నన్ను తీసుకోమంటారా? లో లిబిడో అంటాం. లో లిబిడో అంటే సెక్షువల్గా సెక్స్ డ్రైవ్ అంటే ఆ సెక్స్కి ఉండాల్సిందే ఆ రకమైన ఊపు వాళ్ళు లేదనమాట. ఇది ఇటీవల కాలం అంటే అంతకుముందు ఉందన్నమాట కదా. ఇటీవల కాలంలో ఉందంట. అంటే అంతకుముందు ఆయన ఎంజాయ్ చేశాడు, ఇప్పుడు లేదు లెక్క. అంతకుముందు ఎంజాయ్ చేసినప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఇక్కడ ప్రధానంగా ఈ మోడర్న్ ఏజ్లో ప్రధానంగా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రెస్, వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో కలిగిన మానసిక ఒత్తిడి సెక్స్ని డౌన్ చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్స్ వచ్చేస్తాయి, ఆ సెక్స్ హార్మోన్స్ వచ్చేస్తాయి. రెండోది పని ఒత్తిడి. ఒక స్ట్రెస్ ఒకటి 4 రకాల పనులు ఏకకాలంలో చేయాల్సి వస్తుంది. ఆ పని ఒత్తిడి వల్ల మనిషి డల్ అయిపోతారు. ఇంకేంటి మనసంతా పని గురించి ఆలోచిస్తుంటే రకరకాల పనుల గురించి ఉంటుంది. పని ఒత్తిడి. 3 ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర సరిలేకపోతే. ప్రతి మనిషి చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం రోజుకి 8 గంటలు ఏకధాటి నిద్రపోవాలి. ఏకధాటి, అంతేగాని పోతే పగలో 4 గంటలు, సాయంత్రం 1 గంట రాదు, ఇలా కాదు. ఏకధాటిని 8 గంటలు నిద్రపోవాలి. కనీసం 7 గంటలు నిద్రపోవాలి. ఇంకా కాదని లీస్ట్గా 6 గంటలే నిద్రపోవాలి ఏకధాటిన. మధ్యలో ఏం లేదు, అలా నిద్రపోతూనే ఉండాలి. టైంకి ఎదుకోవాలి. కొంతమంది రాత్రి 1 గంట పడుకుని 2 గంటలు పడుకుని ఉదయం 8 గంటలు వేస్తారు. అది కాదు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, అది గుర్తుంచుకోండి. రాత్రి 9కో 10 పడుకోవాలి, ఉదయం 6 లేవాలి. 10 పడితే ఉదయం 6 లేవాలి. మనకు అన్నీ కూడా అండి, మన జీవితం అంతా కూడా ఈ భౌతిక పరిస్థితుల ప్రకారం మంది కూడా ట్యూనే ఉంటుంది. మీరు ఉదయం చూడండి, లేవగానే కాస్త ఆకలి కనిపిస్తుంది, అప్పుడు టిఫిన్ తింటాం. మధ్యాహ్నం సూర్యుడు మన నెత్తి మీదకి వచ్చాడు, ఇలా మంచి ఆకలి ఇస్తుంది 12 గంటలకి. సూర్యోదయంలోనేమో కొద్దిపాటి ఆకలి, అందుకనే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్ 4 o'clock, 12 o'clock, 12, 1 o'clock సూర్యుడు పెడుతుంది. మళ్ళీ సూర్యాస్తమయం 6 గంటలు 7 గంటలు మళ్ళీ ఆకలిస్తుంది. ఇదంతా మన బాడీ యొక్క ఫంక్షన్ అంతా కూడా ఈ పరిస్థితుల ప్రకారంగా ట్యూన్ అయి ఉంటుంది. మనమే దాన్ని చెడగొడుతాం. అలాగే రాత్రి 9, 10 వచ్చే నిద్ర వచ్చేస్తుంది. మీరు చూడండి, రకరకాల నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది నిద్ర? మన ఆరోగ్యం ఆ భౌతిక పరిస్థితులతో సంబంధం. మరి ఈ ప్రకృతితో ముడిపడి ఉంది, నేచర్తో ముడిపడి ఉంది. నేచర్ అంటే సన్ రైజ్, సన్సెట్. సన్ రైజ్ చూడండి, మీ ఉదయం తెల్లారికల్లా మెలకు, శుద్ధన్న మెలకు వచ్చేస్తుంది. ఎక్కడో కొద్దిమంది రాత్రి 2 పడుకున్నా రాకపోవచ్చు, కానీ ఎవరికైనా లేదు. ఎందుకు వస్తుంది? మన మైండ్ ట్యూన్ అయి ఉంటుంది, మన కండిషన్ అయి ఉంటుంది. ట్యూన్ అంటే కండిషన్ అయి ఉంటుందండి. ఆ కండిషన్ ప్రకారంగా ఆ రంగా చేసుకోవాలి. ఇప్పుడు డల్ అయిపోయింది చెప్పుకున్నాం కదా. స్ట్రెస్ ఒకటి, ఓవర్ ఒకటి, నిద్ర లేపడం ఒకటి, ఆహారం సరిగ్గా తీసుకోపోవడం. ఎప్పుడు టైంకి మనం భోజనం చేయమనుకోండి, భోజనం చేయకపోతే సరైన న్యూట్రిషన్ ఉండదు, నీరసం. ఇప్పుడు ఇది ఎంతో సరైన భోజనం చేస్తున్నారు. నేను చెప్పాక ఇంత ఉదయం బ్రేక్ఫాస్ట్, 12, 1 గంటకి లంచ్, ఈవినింగ్ కాస్త స్నాక్స్ లాగా తీసుకోవడం. 4, 5 కొద్దిగా స్నాక్స్ తినడం, రాత్రి 7, 8 గంటలకు భోజనం చేయడం. అప్పుడు మనకి తగినంతటి ఆహారం మన శరీరానికి, కణాలకి అందుతుంది. ఇక్కడ తగిన ఆహారం లేదు, ఆహారం తీసుకోవట్లేదు సరిగ్గా. చాలామంది ఆహారం తీసుకోవట్లేదు. జంక్ ఫుడ్ ఈ రోజులో మరీ జంక్ ఫుడ్ అవుతాడు. అదే ఈ జంక్ ఫుడ్ ఆరోగ్యం గుర్తుంచుకోండి. జంక్ ఫుడ్ ఇప్పుడు 10 రోజులకో, 15 రోజులకో, 4 రోజులకో ఒకసారి తింటే నష్టం లేదు. అరే వారంలో 4 రోజులు, 5 రోజులు జంక్ ఫుడ్ తింటున్నారు, ఇంకే ఆరోగ్యం ఉంటుందండి? జంక్ ఫుడ్లో దాని న్యూట్రిషన్ ఉంటుందా? ఇంకా హాని చేసేది ఎక్కువ ఉంటుంది జంక్ ఫుడ్లో. జంక్ ఫుడ్ తీసుకోకండి, మంచిది కదా ఆరోగ్యానికి. ఈ జంక్ ఫుడ్ తింటారు ఇప్పుడు అందరూ. ఆ జంక్ ఫుడ్ వల్ల ఇంకా ఏమవుతుంది? ఇదివరకు కొన్ని సెక్స్లు బాగున్నాడు, బాగుండలేదంటే ఏంటి? ఈ రకంగా ఇలా అన్ని జీవన సూత్రాలన్నీ, ఆరోగ్య సూత్రాలన్నీ అన్నీ డిస్టర్బ్ అయి ఉంటాయి. ఆయనకి ఆలోచన ఆయన అడిగారు కదా, పూర్వం ఇదివరకు లేదంటే ఇప్పుడు నాకు తగ్గిపోయిన ఇవే కారణాలు. వీటన్నిటిని సరిగ్గా చర్చించుకుంటే మందులొద్దు, మాకులొద్దు. వయాగ్రా వేసుకుందామా? వచ్చే డాక్టర్ రాగినామని వయాగ్రా రాసిస్తారా? నాకు పూర్వకాలం లేదండి, వయాగ్రా రాసివ్వండి. వయాగ్రా అయితే కొంతమందికి, అందరికీ కాదు. ఆ కొద్ది మందికి
ఆ ఎంజాయ్మెంట్కి డిస్టర్బెన్స్ ఉంటే వయాగ్రా కాదు. అంతేగాని ప్రతివాడు వయాగ్రా ఏంటి, వాడి కారణం ఏంటి చూడాలి, ఎక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్లోని చూసుకోవాలి, జీవనశైలి ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది దాన్ని సరిదిద్దాలి. కానీ వయాగ్రా వేసుకుని మనం చేసుకుంటే కృత్రిమంగా ఏదో పొందాలి, కరెక్ట్ కాదు. అంచేత ఈయన వీళ్ళ జీవనశైలిని సరిదిద్దుకోమనండి, అంతే ఈయన కొంచెం అంతే అవుతుంది. ఏజ్ పూర్వకాలం బాగుంటుంది, లేదంటే ఇవే కారణాలు, స్ట్రెస్ ఉండడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, అలసట వల్ల, తిండి సరి తినకపోవడం వల్ల, దీనివల్ల ఆయన అలా ఉంటాడు తప్పకుండా. అంతే మనకు ఎవరైనా విత్తివాళ్ళు చూసి ఎవరైనా చేసి ఇదే పద్ధతిలో ఉంది, సర్దిద్దుకోండి. ఏ మందులు అవసరం లేదు, మీరు చక్కగా నార్మల్ ఉండాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.